సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజే వేరు. అందుకే ఆయనతో సినిమాలు చేయాలని భారీ చిత్రాల నిర్మాణ సంస్థలు వెయిట్ చేస్తూ ఉంటాయి. తాజాగా మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న పీవీపీ ఒక భారీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాదరావు 2015ని పీవీపీ నామ సంవత్సరంగా మారుస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినపడుతుంది. ఈ సంవత్సరం ఆయన ఏకంగా 6 సినిమాలు తన బ్యానర్ పై నిర్మిస్తున్నారట. ఇక మరో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ప్రిన్స్ మహేష్ తో 3 సినిమాలు నిర్మించేందుకు ఆయన డీల్ కుదుర్చుకున్నారని, ఇందుకు ప్రిన్స్ కి భారీ మొత్తాన్ని సమర్పించుకోనున్నారని సమాచారం. ఈ డీల్ విలువ 50 కోట్ల వరకు ఉంటుందని కూడా ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ 3 ప్రాజెక్టులలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే బ్రహ్మోత్సవం తొలి ప్రాజెక్ట్ గా రానుందట. ఈ సినిమా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రారంభం కానుంది. మరో 2 ప్రాజెక్టులు 2016లో ఉంటాయి. ఇక మరో ప్రాజెక్టు విషయానికొస్తే నాగార్జున కార్తీ కాంబినేషన్లో పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రం పీవీపీ సంస్థ నిర్మించనుంది. అలాగే మలయాళంలో హిట్ అయిన బెంగళూరు డేస్ చిత్రాన్ని అనుష్క హీరోయిన్ గా, కె రాఘవేంద్రరావు తనయుడు దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో మరో చిత్రాన్ని పొట్లూరి వరప్రసాదరావు నిర్మించేందుకు భారీ ప్రణాళికలతో వస్తున్నారని వినికిడి. ఏదేమైనా ఒకేసారి 6 మెగా ప్రాజెక్ట్స్ తో పీవీపీ వస్తున్నట్లు వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారాయి.